టీజీఐఐసీ భూవేలానికి ఊహించని స్పందన వస్తోంది. రాయదుర్గంలో 237 కోట్ల రూపాయలు పలికింది ఎకరం భూమి. సౌత్ ఇండియాలో ఇప్పటి వరకు ఇదే హైయెస్ట్ రేట్. వేలంలో ల్యాండ్ దక్కించుకున్నారు గౌరవ్ వెంచర్. 83/11లో 6 ఎకరాల 9 గుంటలకు వేలం నిర్వహించారు. గత ఏడాది ఇదే ప్రాంతంలో 177 కోట్లు పలికింది ఎకరం ధర. టీజీఐఐసీ భూవేలంలో రికార్డుల మోత మోగింది. రాయదుర్గం పాన్ మక్తాలో ఎకరాకి 237 కోట్లు పలికింది. గౌరవ్ వెంచర్ వేలంలో ఈ ల్యాండ్ ని దక్కించుకుంది. సర్వే నెంబర్ 83/1లో 6 ఎకరాల 9 గుంటలకు వేలం ప్రక్రియ కొనసాగుతోంది. గత ఏడాది ఇదే ఏరియాలో ఎకరం ధర 117 కోట్లు పలికింది. ఇప్పుడు ఆ మార్క్ దాటిపోయింది. ఎకరాకి 237 కోట్ల ధర పలకటం సూపర్ డూపర్ రికార్డ్. 6.29 ఎకరాల భూమికి 1490 కోట్ల బిడ్లు వేశారు. రిజర్వ్ ప్రైస్ కంటే 70% ఎక్కువ పెట్టడానికి పోటీ పడ్డారు. ఎంఎస్టీసీ ప్లాట్ఫామ్ ద్వారా పారదర్శక ఈ ఆక్షన్ నిర్వహించారు అధికారులు. గౌరవ్ వెంచర్ వేలంలో ల్యాండ్ ని దక్కించుకుంది. ఫ్లాట్ నెంబర్ 1A 1/F వేలం ద్వారా ప్రభుత్వానికి 1490 కోట్లకు పైగా ఆదాయం రానుంది. గత కనీస మద్దతు ధర 139 కోట్లతో పోలిస్తే ఈసారి 70.5% ఎక్కువ. మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రభాకర్, గత ఏడాది కంటే ఈసారి 70% పెరగడం అంటే రికార్డ్ ఇది. ఎగ్జాక్ట్లీ. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గ్రోత్ ఏ విధంగా పెరుగుతుందో ఈ ఫిగర్స్ చూస్తే అర్థమవుతుంది. ఈరోజు జరిగిన వేలంలో 237 కోట్లు ఒక ఎకరం పలకడం అనేది టీజీఐఐసీ చరిత్రలోనే మొదటిసారి. గతంలో నియోపోలిస్ చూసాం, కోకాపేట్ చూసాం, దాని తర్వాత ఇప్పుడు రాయదుర్గంలో ఇది మల్టీపర్పస్ జోన్లో ఉన్న భూమి. మామూలుగా మల్టీపర్పస్ జోన్లో ఉన్న భూములకు ఎక్కువ ధర పలుకుతుంది. సో మల్టీపర్పస్ జోన్లో ఉన్న భూమి కారణంగానే 237 కోట్లు ఈరోజు పలికింది. దాదాపుగా 1490.73 కోట్ల ఆదాయం టీజీఐఐసీకి ఈ ల్యాండ్ల అమ్మకం ద్వారా వచ్చింది. గౌరవ్ వెంచర్స్ ఈ బిడ్ను దక్కించుకుంది. ఎప్పుడైనా కూడా బేస్ ప్రైస్ కంటే ఒక 30%, 40%, మ్యాక్సిమం 50% ఎక్సెస్ రేట్ మనం చూస్తుంటాం. కాకపోతే ఈరోజు మాత్రం దాదాపుగా 70.5% ఎక్సెస్ బిడ్ అయితే ఇక్కడ పలికింది. బిడ్స్ అయితే వెళ్ళాయి. అంత మేర మినిమం బేస్ ప్రైస్ 130 crores నుంచి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మాత్రం బిడ్స్ వేశారు. కాకపోతే ఇక్కడ మాత్రం దాదాపు 70.5% 237 కోట్లకు పైగా ఎకరం పలికింది అంటే అర్థం చేసుకోవచ్చు. మొదటి నుంచి కూడా ప్రభుత్వం చెప్తుంది హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం చాలా స్పీడ్గా ఉంది. ప్రతిపక్షాలన్నీ కూడా ఆరోపిస్తున్నాయి రియల్ ఎస్టేట్ పడిపోయింది అని. కానీ ఇక్కడ కూడా పడిపోలేదు. మోర్ వెంచర్స్ వస్తున్నాయి, ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, హై రైజ్ బిల్డింగ్స్ వస్తున్నాయి. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఇక్కడ పడిపోలేదు అని మొదటి నుంచి చెప్తుంది. సో ఈరోజు టీజీఐఐసీ కూడా అదే చెప్పింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గ్రోత్ ఇంజన్కి ఇదొక పెద్ద బూస్టప్ అనే చెప్పాలి అనేది అయితే టీజీఐఐసీ చెప్తుంది. 237 కోట్లు పలకడం అనేది హైదరాబాద్ చరిత్రలో, టీజీఐఐసీ చరిత్రలో అదే ఫస్ట్ టైం. నియోపోలిస్లో 100 కోట్ల ఎకరం తర్వాత ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ 100 కోట్లకు ఎకరాన్ని తీసుకుంది. దాని తర్వాత అత్యధికంగా పలికింది. లాస్ట్ టైం 177 కోట్లు పలికినా కూడా దానికన్నా ఇంకా ఎక్కువగా, అంటే లాస్ట్ టైం కన్నా ఇంకా 30-40% ఈసారి పెరిగినట్లుగానే చెప్పొచ్చు. సో మొత్తానికైతే హైదరాబాద్ టీజీఐఐసీ హిస్టరీలోనే ఇది ఒక బెంచ్ మార్క్. ఇది ఆల్ టైమ్ రికార్డుగా చెప్పొచ్చు టీజీఐఐసీ చరిత్రలో. రైట్ ప్రభాకర్. గత ఏడాది 177 కోట్లు పలికితే ఇప్పుడు రికార్డు స్థాయిలో 237 కోట్ల రూపాయలు పలికింది ఎకరం భూమి ధర. 139 కోట్లే రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన కనీస ధర. కానీ 70% ఇంక్రీజ్ కనిపిస్తోంది మనకి. ఇదొక పెద్ద రికార్డ్ అంటున్నారంతా.